నమస్తే ఏటీవీ న్యూస్ తెలుగుకు స్వాగతం. అగ్రరాజ్యం అమెరికాలో ఎన్నికల వేడి రాజుకుంది. ప్రచార తీవ్రత పెరిగింది. అధికారంలో ఉన్న డెమోక్రాట్లు, ప్రతిపక్ష రిపబ్లికన్లు దేశవ్యాప్తంగా ర్యాలీలకు శ్రీకారం చుట్టారు. వచ్చే 5 నెలల పాటు అమెరికాలో అధ్యక్ష ఎన్నికల కోలాహలం నెలకొనబోతుంది. 2019 నాటి ఎన్నికల్లో డెమోక్రాటిక్ పార్టీ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఆ పార్టీ అభ్యర్థి జో బైడెన్ అధ్యక్షుడిగా, భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్ ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలను స్వీకరించారు. ఇప్పుడు మళ్ళీ బైడెన్ అధ్యక్ష ఎన్నికల్లో నిలిచారు. కమలా హ్యారిస్ అభ్యర్థిత్వాన్ని మాత్రం ఇంకా ఖరారు చేయలేదు. డెమోక్రాట్లు, రిపబ్లికన్ల తరపున కూడా అభ్యర్థి మారలేదు. 2019 నాటి ఎన్నికల్లో జో బైడెన్ చేతిలో ఓడిపోయిన మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మూడోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. పెన్సిల్వేనియాలో ఆయనపై హత్యాయత్నం తర్వాత పరిస్థితులు సానుకూలంగా మారినట్లుగా అమెరికా మీడియా అంచనా వేస్తుంది. అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ పేరు అధికారికంగా ఖరారైంది. మిలాక్వీలో సోమవారం జరిగిన పార్టీ జాతీయ సదస్సులో ప్రతినిధులంతా ఆయన అభ్యర్థిత్వానికి ఆమోదం తెలిపారు. అదే సమయంలో ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఓహియో సెనేటర్ జేడీ వాన్స్ పేరును ట్రంప్ ప్రకటించారు. Delegates and alternates, ladies and gentlemen, I am proud to announce that Senator J.D. Vance has the overwhelming support of this convention to be the next Vice President of the United States. The chair is pleased to make the following appointments to the Escort Committee for Senator J.D. Vance, his Vice Presidential nominee. ఇంతకీ మనం వాన్స్ గురించి ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే, వాన్స్ సతీమణి మన తెలుగు మూలాలున్న అమ్మాయి అంటే వాన్స్ తెలుగింటి అల్లుడని చెప్పుకోవాలి. మిడిల్టన్లో జన్మించిన జేడీ వాన్స్ మెరైన్ విభాగంలో అమెరికాకు సేవలు అందించారు. కఠినమైన ఆర్థిక పరిస్థితుల మధ్య పెరిగారు. వాన్స్ తండ్రి చిన్నప్పుడే వారిని వదిలి వెళ్ళిపోయాడు. తల్లి మాదక ద్రవ్యాలకు బానిసయ్యారు. దీంతో వాన్స్ తాతయ్య దగ్గర పెరిగాడు. ఓహియో స్టేట్ యూనివర్సిటీ ఏల్ లా విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రుడయ్యాడు. ఏల్ లా జర్నల్కు సంపాదకుడిగా ఉన్నారు వాన్స్. ఆయన రచించిన హిల్ బిల్లీ ఎలేజీ పుస్తకం అత్యధికంగా అమ్ముడు కావడంతో పాటు సినిమాగా రూపొందింది. సాంకేతికత, ఆర్థిక రంగాల్లో ఆయన విజయవంతమైన వ్యాపారవేత్త కూడా. 39 ఏళ్ల వాన్స్ 2022లో అమెరికా సెనేట్కు ఎన్నికయ్యారు. మొదట్లో ట్రంప్ విధానాలను విమర్శిస్తూ వచ్చి చివరకు ఆయనకు విధేయుడిగా మారారు. వాన్స్ సతీమణి ఉషా చిలుకూరి తెలుగు మూలాలున్న వ్యక్తి. ఆమె తల్లిదండ్రులు ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లి అమెరికాలో స్థిరపడ్డారు. 1986 జనవరి 6వ తేదీన కాలిఫోర్నియా శాండియాగోలో జన్మించారు ఉషా చిలుకూరి. వృత్తిరీత్యా అడ్వకేట్. ఏల్ యూనివర్సిటీ బ్యాచిలర్ డిగ్రీ, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఎంఫిల్ పూర్తి చేశారు. గేట్స్, కేంబ్రిడ్జ్ స్కాలర్షిప్ కింద ఆమె ఎంఫిల్ చేశారు. 2014లో జేడీ వాన్స్ని పెళ్లాడారు. వారిది లవ్ మ్యారేజ్. రోమన్ క్యాథలిక్ అయిన జేడీ వాన్స్ ఏల్ యూనివర్సిటీలో చదువుకుంటున్నప్పుడు ఆమెకు పరిచయం అయ్యారు. అప్పటి వరకు డెమోక్రాట్లకు సపోర్ట్ చేస్తూ వచ్చిన ఉషా పెళ్లి తర్వాత రిపబ్లిక్ పార్టీలో జాయిన్ అయ్యారు. వారికి ఇవాన్, వివేక్, మిరాబెల్ అనే పిల్లలున్నారు. ఉషా చిలుకూరి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు జస్టిస్ జాన్ రాబర్ట్స్, జస్టిస్ బ్రెట్ కేవానా వద్ద విధులు నిర్వర్తించారు. ఏల్ లా స్కూల్లోనే ఉషా, జేడీ వాన్స్ తొలిసారిగా కలుసుకున్నారు. 2014లో కెంటకీలో వారు వివాహం చేసుకున్నారు. ప్రత్యేకంగా హిందూ సంప్రదాయంలోనూ పెళ్లి చేసుకోవడం విశేషం. భర్త విజయంలో ఉషా కీలక పాత్ర పోషించారు. రాజకీయంగా ఆయనకు అనేక అంశాల్లో అండగా నిలబడ్డారు. హిల్ బిల్లీ ఎలేజీ రచనల్లో ఆయనకు సాయంగా ఉన్నారు. ఓహియో సెనేటర్గా పోటీ చేస్తున్న సమయంలో ప్రచారంలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. తన భర్త ప్రజాకర్షక విధానాలతో ముందుకెళ్తున్నారని వచ్చిన విమర్శలను ధీటుగా తిప్పికొట్టారు. ఇలా భారత జాతి మూలాలున్న ఆంధ్రుల అమ్మాయి ఉషా తన భర్తకు అన్ని అంశాల్లో చేదోడు వాదోడుగా ఉంటూ భర్త విజయానికి కృషి చేస్తున్నారు. సో మనం వాన్స్ ఉషా చిలుకూరి అమెరికా ద్వితీయ మహిళగా అవకాశం పొందాలని ఆశిద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.